హాయ్ ఫ్రెండ్స్. గామి 6 సంవత్సరాలు కష్టపడి శ్రమించి అన్నిటికీ తట్టుకొని ఈ సినిమాని మన ముందుకైతే తీసుకువచ్చారు గామి టీం. మరి వాళ్ళ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందా? అసలు ఈ సినిమా ఎలా ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు ఈ సినిమా ఇంత టైం పట్టడానికి కారణం మనీ అండ్ సపోర్ట్ లేకపోవడమే. వాళ్ళకున్న చిన్న బడ్జెట్ తోటే చిన్నగా తీసుకుంటూ ఒక్కొక్కరిని తన టీంలో యాడ్ చేసుకుంటూ వచ్చాడు డైరెక్టర్. ఎప్పుడైతే యూవీ క్రియేషన్స్ వాళ్ళు ఈ టీంలోకి యాడ్ అయ్యారో అప్పటి నుంచి సినిమా వేగం పెరిగి మొత్తం మీద ఈ సినిమాని కంప్లీట్ అయితే చేయడం జరిగింది. కంప్లీట్ చేసి మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇటు విశ్వక్ సేన్ కానీ, హీరోయిన్ చాందిని చౌదరి కానీ అప్పుడప్పుడే వాళ్ళ కెరీర్స్ని వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. దీనికి ఇంత సమయం పట్టింది కాబట్టి ఇంత టైం ఒకే సినిమాకి వెచ్చించలేక వీళ్ళు కూడా ప్యారలల్గా వేరే మూవీ చేసుకుంటూ ఈ మూవీని కంప్లీట్ చేయడం జరిగింది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ మూవీని కంప్లీట్ చేయడానికి అక్షరాల వాళ్ళకు 6 సంవత్సరాల టైం అయితే పట్టింది. మరి ఇంత టైం వాళ్ళు వెచ్చించినందుకు దానికి తగ్గ ఫలితం దక్కిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. విశ్వక్ సేన్ ఒక అఘోరా. తను అసలు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, తన గతమేమిటో ఇదేది తనకి గుర్తుండదు. దాంతో పాటుగా ఒక విచిత్రమైన వ్యాధి అయితే తినకుంటుంది. వేరే మానవుని స్పర్శ తినకు తాకితే తను ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోవడం అనేది జరుగుతుంది. గతం గుర్తులేదు కాబట్టి తనకి ఈ వ్యాధి ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది తనకైతే ఈ విషయం కూడా గుర్తుండదు. కానీ ఈ జబ్బుని నయం చేసే మందు హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వత ప్రాంతాల్లో 36 సంవత్సరాలకు ఒకసారి వికసించే మాలిపత్రాల్లో ఈ జబ్బుని నయం చేసే ఔషధం ఉందని కనుక్కుంటాడు ఒక స్వామీజీ ద్వారా. కానీ అక్కడికి వెళ్ళాలంటే చాలా అడ్డంకుల్ని, వెదర్ని, ఆ సిచ్యుయేషన్స్ ని దాటుకొని హిమాలయాల పై వరకు వెళ్ళాలి. సో వాటిని అన్నిటినీ తట్టుకొని వెళ్ళగలను అనే నమ్మకంతో హీరో అయితే స్టార్ట్ అవుతాడు. తనతో పాటుగా హీరోయిన్ ఎవరైతే ఉన్నారో చాందిని చౌదరిని, తను ఒక డాక్టర్, తను కూడా తినతో పాటు వెళ్తుంది. వీళ్ళిద్దరైతే కలిసి ట్రావెల్ అనేది చేస్తారు ఔషధం కోసం. మొత్తం మీద వీళ్ళు ఈ ద్రోణగిరి పర్వత ప్రాంతాలకు వెళ్ళారా, ఆ ఔషధ మొక్కని వీళ్ళు సాధించారా, వెళ్లే దారిలో వీళ్ళకు ఎదురైన అడ్డంకులు ఏంటి అనేది మిగిలిన సినిమా. ఖచ్చితంగా ఇదైతే ఒక కొత్త సినిమా, కొత్త కాన్సెప్ట్. ఇంతకుముందు మనం ఏ సినిమాలో కూడా చూస్తున్నాము ఇలాంటి కాన్సెప్ట్. సో అంత కొత్తగా అయితే ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపు కూడా అదే ఫీలింగ్ అయితే మనం కలుగుతుంది. ఒక కొత్త సినిమాని అయితే చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సినిమాని ప్రజెంట్ చేసిన విధానం కావచ్చు, వాళ్ళ పడ్డ కష్టం కావచ్చు, సినిమా మొత్తం మనం చూస్తున్నంతసేపు అదైతే కనిపిస్తూ ఉంటుంది మనకి. సినిమా ఎక్కువ శాతం హిమాలయాల్లో ఉండడం వల్ల అక్కడ తీసిన లొకేషన్స్ కానీ, ఆ విఎఫ్ ఎఫెక్ట్స్ కానీ చాలా రిచ్గా అనేది కనిపిస్తాయి. చాలా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది ఆ హిమాలయాల్లో సీన్స్ జరుగుతున్నంతసేపు. సినిమా అంతా కూడా ఉమా అనే ఒక చిన్న అమ్మాయి, అదేవిధంగా సిటీ 333 అని పిలువబడే ఒక అబ్బాయి అండ్ విశ్వక్ సేన్, వీళ్ళ ముగ్గురి మధ్య సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. సినిమా మొత్తం కూడా ప్యారలల్ గా వీళ్ళ ముగ్గురినే చూపిస్తూ ఉంటాడు డైరెక్టర్. వీళ్ళ ముగ్గురు చుట్టే తిరుగుతూ ఉంటుంది. ఒకరు కాకపోతే ఒకరు ఏ సీన్ వచ్చినా కూడా వీళ్ళ ముగ్గురిట్లో ప్రతి సీన్ లో వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరైతే ఖచ్చితంగా ఉంటారు. ఒకనొక దశలో మనకు సినిమా ఏం అర్థమయ్యే పరిస్థితి ఉండదు. ముగ్గురిని చూపించడం వల్ల క్లైమాక్స్ వరకు వస్తున్నా కూడా వాళ్ళ ముగ్గురి మధ్య సంబంధం ఏంటి, అసలు వీళ్ళని ఎందుకు చూపిస్తున్నాడో చివరి వరకు కూడా మనకి ఏమీ అర్థమయ్యే పరిస్థితి అయితే ఉండదు. కానీ క్లైమాక్స్ లో వీళ్ళని కోరిలేట్ చేసిన విధానం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అసలు ఏముందిరా స్టోరీ అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది క్లైమాక్స్ అయిపోయేసరికి. అసలు క్లైమాక్స్ సీన్ కానీ, ఆ స్టోరీ చివరికి స్టోరీ రివీల్ చేసే విధానం కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. క్లైమాక్స్ లో సింహంతో ఒక సీన్ అయితే ఉంటుంది. ఆ సీన్ వచ్చినప్పుడైతే కంప్లీట్ మనకైతే గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఆ టైంలో వచ్చే బీజిఎం కానీ, ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ కానీ వీటికి వచ్చే సీన్కి చాలా ప్లస్ అవుతుంది. ఆ పాటతో పాటు ఈ సీన్స్ వచ్చేసరికి ఖచ్చితంగా మనకు గూస్ బంప్స్ అయితే తెప్పిస్తుంది. ఇంకా సినిమా అయిపోయేసరికి అయితే మనకు సినిమా మొత్తం అర్థమై మనలోకి ఎక్కేసి ఒక సాటిస్ఫాక్షన్తో అయితే మనం థియేటర్ నుంచి బయటకైతే వస్తాం ఖచ్చితంగా. ఈ మూవీలో ప్లస్ వచ్చేసి స్టోరీలో ఉన్న కొత్తదనం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా మనం ఏ సినిమాలో చూస్తుండం ఇలాంటి స్టోరీ. ఇంకా స్క్రీన్ ప్లే వచ్చేసి చాలా బాగుంటుంది. అలాగే విశ్వక్ సేన్ యాక్టింగ్ కూడా. అంతేకాకుండా క్లైమాక్స్ లో వచ్చే సీన్స్ కానీ, హిమాలయాస్ లో తీసిన సీన్స్ కానీ, లొకేషన్స్ కానీ చాలా బాగా ఆకట్టుకుంటాయి సినిమా చూస్తున్నంతసేపు. అక్కడక్కడ సినిమా కొంచెం లాగా అనిపించినా కూడా వీటి వల్ల, ఈ లొకేషన్స్ వల్ల కళ్ళకు చూడాలి అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. అదేవిధంగా మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా కొట్టాడు. అటు బీజిఎం సంగతి చూసుకున్నా, ఇటు సాంగ్స్ వరకు చూసుకున్నా చాలా బాగా ఇచ్చాడని చెప్పుకోవచ్చు మ్యూజిక్. ఇక మైనస్ వచ్చేసి స్టోరీలో లాగ్ అయితే ఉంటుంది.
అదేవిధంగా విఎఫ్ఎఫ్ఎక్స్ బాగున్నాయి గానీ, ఇంకొంచెం బెటర్‌గా తీయొచ్చు అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే క్లైమాక్స్‌లో హీరో వెనకాల సింహం పరిగెడుతుంది. పరిగెత్తి, పరిగెత్తి ఇద్దరు ఒక పర్వతం నుంచి ఇంకో పర్వతంకి జంప్ అనేది జేయాలి. ఒకానొక టైంలో వాళ్ళు గాలిలో ఉంటారు. కానీ దాన్ని కంటిన్యూషన్ ఉండకుండా డైరెక్ట్ వాళ్ళకు ల్యాండింగ్ అనేది చూపిస్తాడు. సో, ఈ కంటిన్యూషన్ అనేది సినిమాలో చాలా చోట్ల మిస్ అయింది. సో, ఈ కంటిన్యూషన్ కొంచెం జాగ్రత్తగా తీసుకొని ఇంకొంచెం చేసుంటే బాగుండన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ ఎవరైతే వీఎఫ్ఎఫ్ఎక్స్ చేశారో తను కొత్తవాడు ఈ సినిమాకి. ఈ సినిమా గురించే తను నేర్చుకొని ఈ సినిమా కోసం పనిచేయడం అయితే జరిగింది. కొత్తవాడు గనక ఇంతకు మించి ఎక్స్‌పెక్ట్ చేయలేం. కానీ తీసినంతలో చాలా బాగా అయితే మేనేజ్ చేశాడు వీఎఫ్ఎఫ్ఎక్స్. కానీ ఇది కూడా చూసుకొని ఇంకొంచెం టైం పెట్టి చేసుంటే ఇంకా సినిమా ఇంకో నెక్స్ట్ లెవెల్‌కి అయితే ఉండేది. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా మూవీ అయితే. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3.75. సో, మరొక వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీ రామ్ సైనింగ్ ఆఫ్.